శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి ఈవేళ మనం 11వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యతంతో యోగినచ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతస. భగవానులు చెబుతూ ఉన్నారు, ఆత్మ సాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఆత్మను చూచుచున్నారు, అనగా అనుభూతమునర్చుకొనుచున్నారు. అట్లు ప్రయత్నము చేయుచున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజేలకున్నారు. అనేకులు భగవత్ప్రాప్తికై యత్నించుచున్నప్పటికీ అందులో కొందరు సఫలురగుటకును కొందరు విఫలురగుటకును కారణమేమియో ఇచ్చట తెలుపబడుతున్నది. చిత్తశుద్ధి కలిగి యత్నించువారు తప్పక సాఫల్యమును పొందగలరు, అనగా పరమాత్మను తమయందు సాక్షాత్కరించుకొనగలరు. కానీ అదే ప్రయత్నము అవే ధ్యానాదులు గావించుతున్నప్పటికీ మలిన చిత్తులు, సంస్కరింపబడని మనస్సు గలవారు పరమాత్మను సాక్షాత్కరించుకొనజాలరు. కొందరు శాస్త్ర పాండిత్యము మున్నగునవి మాత్రము కలిగి హృదయ పవిత్రత లేక ఆత్మాన్వేషణమునకై ఉపక్రమింతురు. మరికొందరు కేవలము వేషధారులుగా నున్న వారై ధ్యానాదులను చేయుచున్నట్లు కనిపించుచుందురు. కానీ అట్టివారు ఇంద్రియ నిగ్రహము లేని కారణము చేతను చిత్తశుద్ధి లేనందువలనను ఆత్మను తమ యందు గాంచజాలరని ఈ శ్లోకమున ఘంటాపదముగా చెప్పివేయబడినది. క్షేత్రమును బాగుగా దున్ని కలుపు తీసి శుద్ధము చేసి ఎరువు చల్లి ఆ పిదప విత్తనము వేసినచో చక్కగా పైరగును కదా. అట్లు కాక దున్నక కలుపు తీయక వేసినను లేక ఓషర క్షేత్రమున వేసినను ఆ విత్తనము మలువదు కదా. ఒకవేళ మొలిచినను పెరగదు కదా, ఒకవేళ పెరిగినను ఫలించదు. అట్లే సాధన చతుష్టయ సంపత్తి మున్నగు వాని ద్వారా చిత్తమును మున్ముందు శుద్ధమునర్చుకొనినచో అతడి ఆత్మ విచారణ ధ్యానాదులచే అతి సులభముగా ఆత్మ అనుభూతము కాగలదు. అవి లేనివారు ఎంత ప్రయత్నించనను ఆత్మను చూడజాలరు. భగవద్దర్శనమునకై 2 విషయములు ప్రతి వారికి అత్యవసరములని ఈ చోట తెలుపబడినది. అవి ఏవి అనినా ప్రయత్నము, చిత్తశుద్ధి. ఈ 2ను గలవారికి పరమాత్మ తప్పక అనుభూతుడు కాగలడు. 2ను అవసరములే. యతంతః అని చెప్పబడినందువలన పరమార్థ మార్గమున ప్రయత్నము అత్యవశ్యకమని తేలుతున్నది. అయితే ఆ ప్రయత్నమునకు చిత్తశుద్ధియు తోడుగానున్నప్పుడు అది ఇంకను ప్రకాశించును. ఇచ్చట అచేతసః అని చెప్పబడిన దానికి అర్థము కేవలము మూఢులని, అజ్ఞానులని, నాస్తికులని కాదు. యాలయనన ఆ యత్నించు వారికి దైవమును పొందవలెనను తలంపు గలదు, ముముక్షత్వము కలదు. లేకున్న వారు భగవత్ప్రాప్తికై అసలు ప్రయత్నమే చేయరు కదా. వీరు ప్రయత్నము చేయుచున్నారు, కానీ వక్ర మార్గమున అవసవ్య పద్ధతిలో చేయుచున్నారు. అట్టివారు అనుభవజ్ఞులకు పెద్దల సాంగత్యము చేసినచో సత్య మార్గమును కనుగొని తరించగలరు. దైవ మార్గమును ప్రయత్నము మంచిదే, కానీ దానికి చిత్తశుద్ధి కూడా తోడైనచో ఇంకను రాణించును, బాగుగా ఫలించును. అదే విధముగా సాధన పద్ధతిని, సాధన రహస్యములను భగవత్ భక్తులకు ఇట్టి వచనముల వలన, సద్గ్రంథముల వలన, మహాత్ముల సాంగత్యము వలనను తెలుసుకొని ముముక్షువులు సక్రమ పద్ధతిలో ధ్యానించి
తరించవలయను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. పరమాత్మ ఎచ్చటగలడు అంటే తన ఎందే గలడు, అనుమానం లేదు. అతనిని ఎవరు చూడగలరు అంటే చిత్తశుద్ధి కలిగి ధ్యానాది ప్రయత్నములు చేయువారు చూడగలరు. ఎవరు చూడలేరు అంటే భగవంతుని కోసం ప్రయత్నము చేసినప్పటికీ కూడాను చిత్తశుద్ధి లేక ప్రయత్నము చేయువారు చూడలేరు. కాబట్టి భగవద్ దర్శనమునకు ఏవి అవసరము అంటే చిత్తశుద్ధి, ప్రయత్నము రెండూ అవసరమై ఉంటున్నది. సర్వం సద్గురు